హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీక్. ఫ్రెండ్స్, మనం నిన్న మాట్లాడుకున్న 5 స్టాక్స్‌లో నుంచెల్లి 2-3 స్టాక్స్ అయితే మంచిగా పెర్ఫార్మ్ చేసినాయి. రిమైనింగ్ 2 స్టాక్స్ అయితే కొంచెం డౌన్ అయితే అయినాయి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ గూడా అంత బాగాలేదు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే అంత పెర్ఫార్మ్ చేయట్లేదు. అవి 2 గూడా మనకి బేరిష్ సిగ్నల్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ నిన్న నేను సైన్ పోస్ట్ అనే ఒక స్టాక్ తీసుకున్నాను. మహాబ్యాంక్ అనే ఒక స్టాక్ తీసుకున్నాను. అండ్ ఇంకొక స్టాక్ గూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో, సైన్ పోస్ట్ అయితే నేను 5% ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోయినాను. మహాబ్యాంక్ అయితే 1.20 ప్రాఫిట్‌లో ఉన్నాను. బట్ ఇంకొక స్టాక్ కొంచెం డౌన్ అయింది. సో, నేను మాక్సిమం ఏందంటే 3% స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 3-5% టార్గెట్ పెట్టుకుంటాను. యూజువల్లీ బీటీఎస్‌టీ తోనే తీసుకుంటాను స్టాప్. బట్ ఏందంటే సమ్ టైమ్స్ మనం హోల్డ్ చేయాల్సొస్తుంది స్టాక్స్. సో, దానికోసం నేను ఇంకా ఎక్స్‌ట్రా ఒక 1-2 డేస్ నేను హోల్డ్ చేస్తాను. మాక్సిమం ఏందంటే ప్రాఫిట్‌లోనే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు 2% డౌన్ అయ్యి ఇంకా బేరిష్‌నెస్ కనబడితే స్టాక్‌లో నేనైతే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ప్రెజెంట్ ఈరోజు నిఫ్టీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎలా ఉన్నాయి? అండ్ ఏదైనా సెక్టర్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తుందా? అండ్ నా వాచ్ లిస్ట్‌లో ఉన్న కొన్ని స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇదొక సీరీస్ లాగా కంటిన్యూ అయితుంది. ఎవ్రీడే 6:00-7:00 మధ్యలోనే అయితే నేను మార్కెట్‌లో అబ్జర్వ్ చేసిన స్టాక్స్ గురించి గాని, నా అనాలిసిస్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను నా అనాలిసిస్‌లో ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీరు నాకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇయ్యొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, మీరు నన్ను టెలిగ్రామ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని ఫాలో అవుదాం అనుకుంటే ఆ 2 లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను ఫ్రెండ్స్. మీకు టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏందంటే, నేను అనలైజ్ చేసిన స్టాక్స్ మార్కెట్ అవర్స్‌లోనే నేను పోస్ట్ చేస్తుంటాను టెలిగ్రామ్‌లో. సో, దానివల్ల ఏందంటే మీకు స్టాక్ పికింగ్‌లో హెల్ప్ అయితదని నా అభిప్రాయము. అండ్ ఇప్పుడు మనం నార్మల్‌గా నిఫ్టీ, స్మాల్ క్యాప్ ఇండిసెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో, ఫ్రెండ్స్, నేనైతే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసినాను. ఫస్ట్ మనం అసలు నిఫ్టీ 50లోను స్టాక్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాము. మీరిక్కడ చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏందంటే రెడ్ అండ్ ఫ్లాట్‌లో ఉన్నాయి. గ్రీన్‌లో ఓన్లీ నాకైతే ఒక 2 స్టాక్స్ మాత్రమే మంచిగా అనిపిస్తున్నాయి. సో, ఫ్లాట్ ఉంది మార్కెట్ ఈరోజు, అంత మొమెంటమ్ అయితే లేదు. అండ్ ఇప్పుడు మనము నార్మల్‌గా నేనైతే ట్రేడింగ్ వ్యూలో చార్ట్స్ అయితే ఓపెన్ చేసినాను. ఫస్ట్ మీరు టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, మీకైతే అడ్వాంటేజ్ ఉంటది. నేను ఆర్డర్ రిలేటెడ్ న్యూస్ ఇవన్నీ ఏందంటే ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తుంటాను. చూడండి, మహా బ్యాంక్ నాకు 1.20% ప్రాఫిట్ ఇచ్చేసింది. అండ్ ఇట్లా చార్ట్స్ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. సో, మీకు చాలా హెల్ప్ అయితుంటది. అండ్ మీరు నన్ను ట్విట్టర్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ట్విట్టర్ ఐడీ వచ్చేసి ఈక్విక్లేరియాను. సో, నేను దీంట్లో కూడా నేను ఎప్పటికప్పుడు చార్ట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు మార్కెట్ ఫస్ట్ నిఫ్టీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. సో, నిఫ్టీ ఓన్లీ జస్ట్ 0.07% అప్పుంది. సో, మీరిక్కడ జూసినట్టయితే నేనిక్కడ 2 లెవెల్స్ అయితే డ్రా జేసినాను. సో, ఈ 2 లెవెల్స్‌లోనే ప్రెజెంట్ అయితే నిఫ్టీ ట్రేడ్ అయితుంది. వన్స్ ఇది బ్రేకౌట్ అయితేనే మనకి మొమెంటమ్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో, మీరు చూసినట్టయితే క్యాండిల్ మీకు అర్థమయ్యే ఉంటుంది, డాజ్ క్యాండిల్. సో, నేనైతే ఇది బ్రేకౌట్ అయితేనే మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. అండ్ స్మాల్ క్యాప్ అయితే ఈరోజు చాలా బేరిష్ ఉంది. 0.33% అయితే అప్పుంది. దీంట్లో కొంచెం గూడా నాకు రికవరీ అయితే కనబడట్లేదు ఫ్రెండ్స్. మీరు క్యాండిల్ చూసినట్టయితే మీకే అర్థమైతుంది. సో, మీరు ఇలా గూడా అనుకోవచ్చు దీన్ని. సో సో, ఇక్కడ స్టాక్ ఏమైందంటే బ్రేకౌట్ ఇచ్చింది. రీటెస్ట్ కోసం వచ్చింది. ఒకవేళ రేపు క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే దెన్ వి క్యాన్ ఎక్స్‌పెక్ట్ సమ్ మొమెంటమ్. అండ్ మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే సేమ్ సిట్యుయేషన్ మిడ్ క్యాప్‌లో గూడా పెద్ద మొమెంటమ్ అయితే లేదు ఫ్రెండ్స్. సో, ఇదనమాట నిఫ్టీ, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనాలిసిస్. అండ్ ఇప్పుడు సెక్టర్స్ ఏవి మంచిగున్నాయో ఒకసారి చూద్దాము. సో, మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ ఏందంటే రెడ్‌లోనే ఉన్నాయి. ఒక్క సెక్టర్ గూడా మనకి 1% అబోవ్ అయితే ట్రేడ్ అయితే లేదు. ఓన్లీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ డిఫెన్స్ ఇవి మాత్రమే కొంచెం పాజిటివ్‌లో ఉన్నాయి. అవి గూడా మీరిక్కడ చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్‌లే కనబడుతున్నాయి. చూడండి, ఓపెనింగ్ అయితే మంచిగానే ఓపెన్ అయింది గానీ, బట్ ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇప్పుడు 2:00కి వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు సెల్లింగ్‌లోనే కనిపిస్తుంది. అండ్ పీఎస్‌యూ బ్యాంక్ ఒక్కటి మనకు కొంచెం పాజిటివ్‌గా ఉంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా సెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, సో, ఫస్ట్ స్టాక్ వచ్చేసి పెన్నీ స్టాక్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి పీఈసీ జ్యువెల్లర్స్ లిమిటెడ్. అండ్ పెన్నీ స్టాక్స్‌లో ఎప్పుడైనా సరే మనం ఎంతైతే రిస్క్ తీసుకోగలుగుతామో అంతనే రిస్క్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక్కటి చెప్పాల్సిందేందంటే, సో, మన ఏదైనా స్టాక్ బ్రేకౌట్ ఇచ్చిన వెంటనే పైకెళ్తదని మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. సో, దేర్ ఆర్ కేసెస్ ఏమైతాయంటే, ఆహ్ ఇప్పుడు బ్రేకౌట్ ఇచ్చేసింది గదా, కొంచెం పైకెళ్ళి మళ్ళీ రీటెస్ట్ కోసం వచ్చి మళ్ళీ పైకెళ్తది. ఇదొక సినారియో ఉంటుంది. అండ్ ఇంకొకటేందంటే మన స్టాప్ లాసెస్ గూడా హిట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, మొమెంటమ్ స్టాక్స్ అనంగానే 100% మనకి పైకెళ్తాయని ఎక్స్‌పెక్ట్ జేసుకోవద్దు. కాకపోతే ఏందంటే మనం పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ జేసినామా లేదా అని జూడాలి.
సో, ఫస్ట్ స్టాక్ వచ్చేసి పీసీ జ్యువెల్లరీ నాకు మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఒక 10,000 తోటైతే దీంట్లో ఇన్వెస్ట్ అయితే జేసినాను. చూద్దాం రేపు ఏమైతదో. నాకైతే ప్రెజెంట్ అయితే మంచిగా అనిపిస్తుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది గానీ, లాస్ట్‌లో ఒకవేళ నాకు మంచి పాజిటివ్ అనిపిస్తే లైక్ 3-330 మధ్యలో నేను ఇంకొంచెం ఇన్వెస్ట్ జేస్తాను. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి పీసీ జ్యువెల్లర్స్ తర్వాత ఉదయపూర్ సిమెంట్ అని ఒకటుంది ఫ్రెండ్స్. ఇది గూడా మనకి నార్మల్ రూ. 33 ఎంతనో ఉంది. ఈ స్టాక్ గూడా నాకు టెక్నికల్ వైస్ అయితే మంచిగుంది. ట్రెండ్ లైన్ బ్రేకౌట్ ఇచ్చేసింది. వాల్యూమ్ మంచిగుంది. అండ్ నా ఇండికేటర్ గూడా పాజిటివ్ సైనే చూపిస్తుంది. సో, 2 స్టాక్స్. థర్డ్ స్టాక్ వచ్చేసి బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఇది రూ. 382 అయితే ప్రెజెంట్ ట్రేడ్ అయితుంది. అండ్ ఇది గూడా నాకు వాల్యూమ్ మంచిగుంది. క్యాండిల్ గూడా బుల్లిష్ ఉంది. బ్రేకౌట్ ఇచ్చేసింది. అండ్ మనకి ఇండికేటర్ గూడా బై సైన్ ఇచ్చేసింది. సో, ఇది గూడా నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. ఫోర్త్ స్టాక్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్. ఇప్పుడు మనం ఇందాక సెక్టార్ వైస్ జూసినప్పుడు మనకి పీఎస్‌యూ బ్యాంక్ అది కొంచెం మంచిగుంది అని జెప్పినా గదా! సో, దాంట్లో ఇదొక స్టాక్ అన్నమాట. నిన్న మనం మహా బ్యాంక్ గూడా అదే విధంగా పిక్ జేసుకున్నాము. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ అయితే ఉంది. సో, ఇది ఫోర్త్ స్టాకు. ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి ఇది ప్రెజెంట్ అయితే అప్పర్ సర్క్యూట్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. భారత్ సీడ్స్ లిమిటెడ్. బట్ చూడాలి ఒకవేళ క్లోజింగ్ టైమ్ వరకు కొంచెమన్నా ఇది అప్పర్ సర్క్యూట్ ఓపెన్ అయిపోతే నేను ఎంట్రీ అయితే అయిపోతాను. సో, ప్రెజెంట్ ఇది గూడా చాలా బుల్లిష్ ఉంది. వాల్యూమ్ కొంచెం తక్కువుంది. బట్ ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. ఇది న్యూలీ లిస్టెడ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా సిక్స్త్ స్టాక్ వచ్చేసి బ్లాక్ బాక్స్ లిమిటెడ్. ఇది గూడా మనకి ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయితే ఇచ్చేసింది. వాల్యూమ్ గూడా ఇంప్రూవ్ ఉంది. అండ్ సో, ఇంకా మనకి బయర్, సెల్లర్ పర్సెంటేజ్ వైస్ జూసుకున్నా గూడా బయర్స్ గూడా ఎక్కువున్నారు. సో, ఈ 6 స్టాక్స్ అయితే ప్రెజెంట్ నా వాచ్ లిస్ట్‌లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, దీంట్లో మీకేమన్నా లైక్ ఏమన్నా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయొచ్చు. అండ్ మీరు గూడా దీన్ని స్టడీ జేయండి చార్ట్స్‌ని. సో, దీనివల్ల మీకు గూడా హెల్ప్‌ఫుల్ అయితది. అండ్ నాకు నా వీడియోస్‌కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియోస్‌కి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ జేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్‌లో గూడా ఫాలో అవ్వండి. And thank you friends, thank you so much, thank you for the support.